ఆకాంక్షలు. 1940లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభం దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమాల చరిత్ర చూసుకుంటే 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది. కానీ మలిదశ ఉద్యమం 2001 నుంచి 2014 మధ్యలో జరిగిన ఉద్యమంలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతో జరిగిన ఉద్యమంలో పార్టీలకు అతీతంగా, వృత్తులకు అతీతంగా సబ్బండ వర్గాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. సో కేంద్రం దిగిరాక తప్పలేదు. అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భవించడానికి అనేక మల్లగుల్లాలు పడినా కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు. కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో అందరినీ ముందుండి నడిపించిన వ్యక్తిగా తెలంగాణ ఛాంపియన్గా ఆవిర్భవించి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత రెండవసారి కూడా ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సరే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. కానీ 10 ఏళ్ల పాటు ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నారు, ఏ స్వేచ్ఛా వాయువుల కోసం ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో అన్నీ వదిలిపెట్టేసి అనేక మంది అమరులు తమ ప్రాణాలు కోల్పోయారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళబోతున్నారు. వారికి ముందు నివాళులు అర్పించిన తర్వాతే వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, ఆ సంబరాలు మొదలవుతాయి. ఇవాళ ఫ్యూచర్ సిటీలో ధూమ్ధామ్ కార్యక్రమం జరగబోతోంది. అంటే ఫ్యూచర్ సిటీ ఎందుకు అవన్నీ నేను చెప్తాను. బట్ అంతకుముందు ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను కాదని 2 సార్లు కేసీఆర్కి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఆకాంక్షలు నెరవేరాయా అంటే నెరవేరలేదు. అసలు ఏమీ జరగలేదు అని చెప్పడం కూడా సబబు కాదు. కానీ సామాజిక తెలంగాణ ఆవిర్భవించిందా అంటే ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. అలాగే కుటుంబ పార్టీగా మారిపోయింది. తమ కుటుంబానికే పదవులు, లేకపోతే పంపకాలు, లేకపోతే అన్ని రకాలుగా లబ్ధి జరిగిందని రాజకీయ పార్టీల ఆరోపణలే కాదు, ప్రజల నుంచి కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవ్వడము, అహంకారానికి సంబంధించి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో గడిచిన ఎన్నికల్లో 2023లో కేసీఆర్ ఓటమి బాట పట్టారు. అంటే పార్టీ ఓడిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురాగలిగారు? రేవంత్ రెడ్డి అగ్నిశిఖ లాంటి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా ఎక్కడ నెమ్మదిగా రాజకీయం చేయడం కానీ, ఆచితూచి అడిగేయడం కానీ రేవంత్ రెడ్డి డిక్షనరీలో లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నా, అంతకుముందు సొంతంగా పోటీ చేసినా, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, పిసిసి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్న 2.5 ఏళ్ల పాటు పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. అయితే ఏంటి తెలంగాణ ప్రజలకు లేకపోతే ఆ ఉద్యోగులకు ఆయన ఇస్తున్న కానుక? ఇందాక నేను హెడ్లైన్స్లో చెప్పినట్టు ఉద్యోగులకు ప్రత్యేకమైన కానుకలు ప్రకటించారు. చర్చలో చెప్తాను. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి లక్షల ఇళ్ళు ఇచ్చేస్తామని చెప్పిన 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనిని అత్యంత వేగంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలతోటి ముఖ్యమంత్రి చేస్తున్నారు. అంటే ద నీడీ పీపుల్, ఎవరికైతే ఇల్లు కావాలి, ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, అది ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్. ఈరోజు వాళ్ళందరికీ గృహప్రవేశాలు చేస్తున్నారు. సరే, ముఖ్యమైన ఇంకొక డిమాండ్ నీళ్లు, నిధులు, నియామకాల్లో 3 దేనికదే. నీళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారనేది కేసీఆర్ మీద ఉన్న ప్రధానమైన అభియోగము, అపవాదు. కాళేశ్వరం, దాని పరిస్థితి ఏమైందో చూసాము. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అక్కడ సందర్శించిన తర్వాత దాని భారం ఎవరు మొయ్యాలి, లేకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటనే దాని మీద చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక నిధుల విషయంలో ఇప్పటికీ కేంద్రం నుంచి బైఫర్కేషన్కి సంబంధించి, అంటే రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీల అమలు ఇంకా కొన్ని అంశాలు, అందులో అతి ముఖ్యమైన అంశాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక నియామకాల విషయంలో అంతా అనుకున్నట్టుగా, ఆకాంక్షలకు తగ్గట్టుగా, ఆశలకు తగ్గట్టుగా జరగలేదు. 10 ఏళ్ల పాటు ఎన్నో ఉద్యోగాలు, అంటే లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు కానీ అవి నెరవేరలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి దాదాపుగా వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడము, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడము, డిఎస్సి ప్రకటించడం అన్నీ చేసుకుంటూ వెళుతోంది. అయినా కూడా ఇంకా చాలామందికి ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యం కాదు.
ఇది ప్రధానమంత్రి చెప్పారు, అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు, గతంలో కేసీఆర్ చెప్పారు. కానీ ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎన్ని కల్పిస్తున్నారు? ఇందాక నేను ఫ్యూచర్ సిటీలో ఆపిన కారణం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ ఒక కొత్త సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మాణం జరగడానికి, దాని ప్రపోజల్కి ప్రధానమైన కారణం ఏంటంటే, వేల లక్షల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి, అలాగే తెలంగాణ ఉత్పత్తి రంగాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఒక ఆలోచన. దేశంలో ఇవాళ తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది? కొన్ని రంగాలు చూసుకుంటే ముఖ్యంగా ఐటీ రంగంలో ఇవాళ నెంబర్ 2 పొజిషన్లో ఉంది తెలంగాణ. అంటే 3 లక్షల కోట్ల ఉత్పత్తులు, ఐటీ ఎక్స్పోర్ట్స్ దాటి ఇంకా ముందుకు వెళుతోంది వేగంగా. గ్లోబల్ కంపెనీలు టాప్ 3-4 కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే అందులో ముఖ్యంగా ఫార్మా, డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది 3వ ర్యాంకులో తెలంగాణ ఉంటే, రైతులకు సంబంధించి నెంబర్ 1 ర్యాంకులో ఉంది తెలంగాణ. అయితే కొన్ని అసలు రైతుల కష్టాలు లేవా? ఇంకా ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయా? లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ధాన్యం కొనుగోలుకు సంబంధించి అంటే రాజకీయపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే రైతులకు సంబంధించి సుమారు 60 లక్షల మంది రైతులకి లబ్ధి జరుగుతోంది. ఇక ఇరిగేషన్ సంబంధించి మాత్రం కొంచెం డిస్కషన్ చేయాలి. ఎందుకంటే గతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు తలపెట్టడంతో ఆ నిధులన్నీ అక్కడ స్టక్ అయిపోవడంతో జరిగిన ఇబ్బంది. ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మిగతా రంగాల వారీగా నేను చెప్తాను యూత్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ. సో అమరవీరులకు నివాళులు అర్పించి అక్కడి నుంచి ముఖ్యమంత్రి మిగతా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇవాళ ఈ ఎండ పెరిగేలోపే కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దాదాపుగా 10 గంటల్లో